ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆండ్రాయిడ్ రాజ్యంలో రాజు అయితే రాబోతున్నాడు. అదేనండి ఫ్లాగ్షిప్ కింగ్ ఆఫ్ ఆండ్రాయిడ్ సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ అఫీషియల్ లాంచ్ డేట్ ని సామ్సంగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 25వ తారీఖు ఇది లాంచ్ కాబోతుంది గ్లోబల్లీ. మన ఇండియాలో వీళ్ళేదో ఒక స్క్రీన్ పెట్టేసేసి లాంచ్ చేసేస్తారు. ఫస్ట్ ఇనిషియల్ గా యుఎస్, తర్వాత యూరోప్ ప్రైసింగ్, తర్వాత ఇండియన్ ప్రైసింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా ఏదో ఒకటైతే తీసుకురావాలి కదా. సో ఆ ప్రైసింగ్ డీటెయిల్స్ తో పాటు ఈసారి అసలు ఈ సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లో ఏం మార్పులు చేయబోతున్నాయి అనే దాని గురించి డీటెయిల్డ్ గా మీకైతే చెప్పబోతున్నాను. అండ్ ఇంతే కాదు, డిస్ప్లే టెక్నాలజీలో ముఖ్యంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో డిస్ప్లే టెక్నాలజీలో ఒక సరికొత్త ఫీచర్ ఈ S26 లో అన్లాక్ అయితే చేయబోతున్నారంట. నిజంగా ఇది గనక తీసుకొస్తే మాత్రం సూపర్ క్రేజీ అనిపిస్తుంది. బట్ ఇది సాఫ్ట్వేర్ తో ఇంటిగ్రేట్ చేస్తారా లేదా ఇంటిగ్రేట్ చేయకుండా ఫిజికల్ హార్డ్వేర్ పరంగానే తెస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. బట్ అదేంటి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ ఇన్ని ఫోన్స్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? వీటన్నిటిని ఇక్కడ పెట్టడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటి అనేది కూడా డీటెయిల్ గా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఎక్స్క్లూజివ్ గా సామ్సంగ్ S20 సిరీస్ సంబంధించినటువంటి కంటెంట్ మీకోసం తీసుకొస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లీ వచ్చినటువంటి రూమర్స్ ప్రకారంగా మీరు చూసారు అన్నట్లయితే దీంట్లో మొత్తంగా 3 ఫోన్స్ లాంచ్ చేస్తారు కామన్ గా ప్రతి సంవత్సరం కూడా. సో దీని ప్రకారంగా అయితే S26, S26 ప్లస్, S26 అల్ట్రా లాంచ్ కావాలి. బట్ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చినాయి. అదేంటి అంటే S26 ప్లస్ ని కంప్లీట్లీ వీళ్ళు రిమూవ్ చేసేసి S26 ఎడ్జ్, ఐఫోన్ లో ఎయిర్ చూసారా, సేమ్ అదే విధంగా తీసుకొస్తామని చెప్పారన్నారు. బట్ యాజ్ ఆఫ్ నో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మొత్తం 3 ఫోన్స్ వస్తున్నాయి. S26, S26 ప్లస్, అలాగే S26 అల్ట్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ నాన్ అల్ట్రా సిరీస్ అదేనండి S26 అలాగే S26 ప్లస్ గురించి మాట్లాడుకుందాం. రెండిట్లోనూ ఉన్న తేడా ఏంటంటే జస్ట్ ఓన్లీ డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ, మిగతావన్నీ కూడా సేమ్ ఫీచర్స్ మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S26 గురించి మాట్లాడినట్టయితే కాంపాక్ట్ ఫోన్ ఇది. 6.3 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇందులో మనకి అల్ట్రా హై డెఫినేషన్ రాదు. అండ్ దీంట్లో కూడా మనకి LTPS ప్యానల్ ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. 120 Hz మాక్సిమం మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ లైక్ HDR10, HDR10 ప్లస్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. అండ్ దీంట్లో మనకి మెటల్ బాడీనే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ మనకి ఇందులో యూజ్ చేయబోతున్నారంట. ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ అయితే లీక్ అయిపోయినాయి. అండ్ దీని లోపల ప్రాసెసర్ ఎక్స్క్లూజివ్ గా ఈసారి ప్రీవియస్లీ మనకి ఎగ్జినోస్ 2 జనరేషన్ నుంచి అయితే తీసుకొని రావట్లేదు. బట్ ఈసారి మళ్ళీ మనకి ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎగ్జినోస్ 2600 డెకా కోర్ ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొస్తున్నారు. సో ఇది 10 కోర్ ప్రాసెసర్. ఇది వచ్చేటప్పటికి మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.9 GHz దాకా రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఈసారి వీళ్ళ కస్టమైజ్డ్ AI అలాగే మరింత ఆప్టిమైజ్డ్ యూజర్ ఇంటర్ఫేసెస్ తోటి అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. LPDDR5X అల్ట్రా, UFS 4.1 స్టోరేజ్ ఇవన్నీ మనం వెరీ కామన్ గా చూడటంతో పాటు 4300 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ లో ఈసారి మనకి 25 వాట్స్ నుంచి 45 వాట్స్ కి అయితే షిఫ్ట్ చేశారు రెండిటిలో కూడా. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు, అంటే నాన్ అల్ట్రా యూజర్స్ కి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారన్నట్టే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటోతో పాటు మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇందులో అయితే ఎలాంటి మార్పు లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈవెన్ S26 ప్లస్ లోను S26 లోను సేమ్ కాన్ఫిగరేషన్. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే ఉందో మనకి 15 వాట్స్, అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 10 వాట్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూసే అవకాశం ఉంది. బట్ నాకు ఒకే ఒక్క దగ్గర తంతుంది ఏంటి అంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొని రాబోతున్నారు. ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అనగానే ఎక్కువగా హీట్ అవుతాయి, లాగ్ అవుతా ఉంటాయి, పెర్ఫార్మెన్స్ అంతగా ఉండవు అని చెప్పి మనకు ఆల్రెడీ ఒక ఇది ఉంది. బట్ అయినా గానీ మళ్ళీ ధైర్యంగా ఆ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు అన్నట్లయితే గనక ఆ గుండె బతకాలరా అనే డైలాగ్ అయితే గుర్తొస్తుంది. ఎనీవే లెట్స్ వెయిట్ అండ్ సీ. సో అది ఏం చేయబోతుందో మ్యాజిక్ అనే దాని గురించి. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ One UI 8.5 తో మనకు రావడం జరుగుతుంది. Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 7 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకు సపోర్ట్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ అండ్ అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మనకి ఇది రాబోతుంది. అండ్ ఈసారి అన్ని వాటిల్లో కూడా మనకి Wi-Fi 7, Bluetooth 5.6 అలాగే NFC తో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇందులో ఇదే కొసమెరు పని చెప్పుకోవచ్చు. ఈవెన్ నాన్ అల్ట్రా
సిరీస్ లో కూడా. సో ఇవి మేజర్ స్పెక్స్ అండ్ కలర్స్ లో కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. అసలు మెయిన్ రారాస్ దగ్గరకు వద్దాం. S26 అల్ట్రా. సో ఇక్కడ మీరు చూస్తుంది S24 అల్ట్రా అండ్ ఇక్కడ మీరు చూస్తుంది S25 అల్ట్రా. ఇక డిస్ప్లే అసలు మేజర్ కీ హైలైట్ ఇది. సో దీనికోసమే నేను ఐక్యూ ఫోన్ కూడా తెచ్చిపెట్టాను. ఎందుకంటే దీంట్లోనే మొట్టమొదటిసారిగా సామ్సంగ్ M14 ప్యానల్ అయితే యూజ్ చేశారు. సేమ్ అదే ప్యానల్ తోటి మనకి S26 అల్ట్రా కూడా రాబోతుంది. సో ఆల్రెడీ ఐక్యూలో మనం చూస్తున్నాం కదా, మరి సామ్సంగ్ ఓన్ వీళ్ళు తయారు చేస్తూ వీళ్ళు మార్కెట్ లోకి తేకుండా వేరే వాళ్ళకి ఇచ్చారంటే మరి వీళ్ళ ఫోన్ లో ఏదో ఒక యూనిక్ అయితే తీసుకొని రావాలి కదా. ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ, టోటల్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ టైం వీళ్ళు మనకి ప్రైవసీ గ్లాస్ లేయర్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే బేసిక్ థింగ్ ఏంటి అంటే ప్రైవసీ గ్లాసెస్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు. 200, 300 లేదా 500 రూపాయలు వేసి మనం వేసుకుంటాం. మన పక్కన వాళ్ళు ఎవరన్నా మన ఫోన్ చూడకూడదు, మన ఫోన్ లో ఏం చేస్తున్నా అనేది కనపడకుండా ఉండడం కోసం ఈ గ్లాసెస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ కైండ్ ఆఫ్ గ్లాస్ టెక్నాలజీని సామ్సంగ్ గెలాక్సీ S26 లో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబోతుంది టోటల్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో. మరి దీన్ని హార్డ్వేర్ పరంగా తెస్తారా లేదన్నట్లయితే గనక సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. బట్ హార్డ్వేర్ పరంగా తేవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్ లో మనం ఫ్యూచర్ లో చూసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళే ఫస్ట్ యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ తెచ్చారు. ఆ తర్వాత ఐఫోన్ కూడా తీసుకొచ్చింది వాళ్ళ ఫోన్ 17 సిరీస్ అన్నిటిలో. అండ్ ఈ ప్రైవసీ తీసుకొచ్చారు అనుకోండి, ఏముంది జస్ట్ పైన ఉండేటువంటి ఒక లేయర్ వేయటమే గ్లాస్ మీద, అదేం పెద్ద ఇదే ఉండదు ఓన్లీ హార్డ్వేర్ పరంగా. కానీ దీని వల్ల మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అలా ఇష్టం ఉండదు. సో అలాంటి ఇష్టం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ పక్కకు పెట్టేయటమే కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ అయితే ఉండదు. బట్ ఒకవేళ వీళ్ళు గనక దీన్ని సాఫ్ట్వేర్ పరంగా కంట్రోల్ చేసేటువంటి విధంగా తెచ్చారు అన్నట్లయితే ఇది మాత్రం క్రేజీ. అసలు టోటల్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ మొత్తాన్ని కంప్లీట్లీ చేంజ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల సాఫ్ట్వేర్ బటన్ ద్వారా ఆ లేయర్ ని ఆన్ ఆఫ్ కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అఫ్ కోర్స్ ఇది పాసిబుల్ కూడా. ఎందుకంటే ప్రీవియస్లీ మనము హై ఎండ్ సూపర్ కార్స్ లైక్ మెక్లెరెన్ లో గానీ ఇవాళ రేపు మనకి హోటల్ రూమ్స్ ఇట్లాంటి వాటి అన్నిట్లో పాలీకార్బోనేట్ గ్లాసెస్ ని యూజ్ చేసి దానిలో ఎలక్ట్రోడ్స్ ని పంపించడం వల్ల టింట్ చేంజ్ అవుతుంది సరే. అలా దీని మీద ఒక టింట్ తీసుకొచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. బట్ ఇది మాత్రం తెచ్చారనుకోండి ఫెంటాస్టిక్. ముఖ్యంగా సాఫ్ట్వేర్ పరంగా కంట్రోల్ చేయగలిగింది అయితే. హార్డ్వేర్ అంటే ప్రతిదీ మనం కామన్ గా చూస్తాం, అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు అంటే దీనికోసమే స్పెషల్ గా ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. మీరు బయట ఒక 200, 300 పెట్టి ప్రైవసీ గ్లాస్ వేయించుకున్నా గానీ మీకు ఈ పని అయితే అయిపోతుంది. బట్ ఇది మాత్రం క్రేజీ అనిపించింది. ఇక స్క్రీన్ సైజ్ విషయానికి వచ్చారంటే సేమ్ 6.9 ఇంచెస్ M14 ప్యానల్ LTPO ప్యానల్ ని మనకి యూజ్ చేస్తున్నారు. సేమ్ 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది. యాంటీ గ్లేర్ అలాగే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తాం. వీటిని పక్కకు పెడితే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ ఇచ్చారు, బతికిచ్చారు. ఇక్కడ మనం నెత్తిన నీళ్లు పోసారని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ అదే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కాకుండా ఎగ్జినోస్ ప్రాసెసర్ తెచ్చి మనకైతే రుద్దట్లేదు. మరి ఇండియాకి ఎక్స్క్లూజివ్ గా మళ్ళీ ఎగ్జినోస్ తీసుకొస్తారా ఏంది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. దానికోసం అయితే వెయిట్ చేయాల్సిందే ఫిబ్రవరి 25th దాకా అయితే. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కూడా ఏం అప్గ్రేడ్ అవ్వట్లేదు. అరౌండ్ 5200, 5300 ఏమో 200-300 mAh పెంచుతున్నారు. వీళ్ళు సిలికాన్ కార్బన్ కి అయితే వెళ్లరు. ఎందుకంటే సిలికాన్ కార్బన్ కొత్త టెక్నాలజీ, వీటి లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుందని చెప్పి ఒక రూమర్ ఉంది. సో అది యూజ్ చేయగా ఒక 4-5 సంవత్సరాల తర్వాత మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటారు కాబట్టి సో కంపల్సరీగా మనం లిథియం అయాన్ ఇందులో చూసే అవకాశం ఉంది. బట్ ఛార్జింగ్ విషయంలో మాత్రం ఈసారి 45 వాట్స్ నుంచి డైరెక్ట్ గా 60 వాట్స్ కి అయితే జంప్ అయ్యారు. అమ్మయ్య కొంచెం బెటర్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వైర్లెస్ లో 25 వాట్స్ అలాగే రివర్స్ వైర్లెస్ లో 10 వాట్స్ టెక్నాలజీని అయితే మనం చూసే అవకాశం ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ లో వీళ్ళు వచ్చేటప్పటికే ప్రైమరీ సెన్సార్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు మనకి టెలిఫోటో అలాగే పెరిస్కోప్. ప్రీవియస్లీ మనకి పెరిస్కోప్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ తెచ్చి టెలిఫోటో 10 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. సో ఈసారి కూడా 10 మెగాపిక్సెల్ తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ మోస్ట్లీ ఈసారి దీన్ని 50 మెగాపిక్సెల్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దట్ మీరు ఈవెన్ లాస్ లెస్ లో కూడా హై క్వాలిటీ పిక్చర్స్ ని క్యాప్చర్ చేసుకునేటువంటి అంటే జూమ్ యొక్క క్యాపబిలిటీస్ ని మరింత బెటర్ గా తీసుకొని రావడం కోసం వీళ్ళు ఈ సెన్సార్ అయితే తీసుకొని రాబోతున్నారంట. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ 12 లేదా 16 మెగాపిక్సెల్ మనం చూసే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని Wi-Fi 7, బ్లూటూత్ 5.6 అలాగే NFC ఇవన్నీ కూడా కామన్. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈసారి సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ అన్నిటిలో కూడా మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంప్రూవ్మెంట్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ అనుకోవచ్చు. బట్ నాకు వచ్చినటువంటి ఒక ఇదేంటి అంటే ప్రీవియస్లీ మనకి S24 అల్ట్రాలో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మనకి S Pen అయితే ఇచ్చారు. దాని తర్వాత S25 లో తీసేశారు. మళ్ళీ S26
లో దీన్ని రిపీట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ S26 లో సేమ్ మీరు S24 లో ఏదైతే మిస్ అయ్యారో ఆ ఫీచర్స్ అన్ని ఇందులో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా S Pen ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక ర్యామ్ ఆబ్వియస్లీ మనకి LPDDR5X అల్ట్రా అలాగే UFS 4.1 స్టోరేజ్ తోనే ఇవి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు స్టోరేజ్ మెమరీస్ అన్ని కూడా మనకి ప్రైజెస్ హైక్ అయినాయి కాబట్టి దీంట్లో కూడా ఈసారి 256 మనకి బేస్ వేరియంట్ కింద ఇస్తారు. బట్ ఇనిషియల్ గా ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళందరికి 512 GB అయితే ఇచ్చేస్తారు. అండ్ ఈసారి దీంట్లో మనకి 1 TB వేరియంట్ కూడా మనం వెరీ కామన్ గా చూసే అవకాశం ఉంది. అండ్ IP రేటింగ్స్ విషయానికి వచ్చారంటే అన్నిటిలోనూ మనకి IP68 రేటింగ్ అనేది వెరీ కామన్. IP69, 69K లాంటి చైనీస్ ఇచ్చినట్లుగా వీళ్ళైతే తీసుకున్నారు. ఎందుకంటే అన్ని ఫీచర్స్ వీళ్ళు మనకైతే ఆఫర్ చేయలేరు. అండ్ ఏరోస్పేస్ గ్రేడ్ మెటీరియల్ అల్యూమినియం తోనే వీటిని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఈసారి ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే iPhone 17 Pro Max లో చూస్తున్నటువంటి కలర్ ని ఇందులో తెస్తారా తేరా అని మాత్రం క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రీవియస్లీ S26 బేస్ వేరియంట్ ఏదైతే ఉందో వీళ్ళు అప్రాక్సిమేట్లీ 80,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. అది ఇప్పుడు 10,000 రూపాయలు పెరిగి 90,000 రూపాయలకి వెళ్తుంది బేస్ వేరియంట్. అలాగే S26 ప్లస్ వచ్చేటప్పటికే 90,000 రూపాయల నుంచి లక్షకి వెళ్తుంది. అలాగే S26 అల్ట్రా వచ్చేటప్పటికే సుమారుగా మనకి 1,25,000 ఏమో లాంచ్ చేస్తారు బేసిక్ గా. సో దాన్ని ఇప్పుడు 1,35,000 రూపాయలు బేసిక్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రతి ఒక్క డివైస్ మీద మనం 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా ప్రైస్ హైక్ చూసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ప్రతి బ్రాండ్ కూడా ఇదే చేస్తుంది. బట్ వీళ్ళలాగా 10,000 కాదు, ఒక 5,000-6,000 రూపాయల డిఫరెన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్ గా నేను ఒక వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ మీకు ఐ కార్డ్స్ లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ నేనైతే ఈ సిరీస్ అన్నిటిలో కూడా అల్ట్రా కోసం వెయిట్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ డిస్ప్లే డిపార్ట్మెంట్. ఎందుకంటే 80 Lite ప్రాసెసర్ ఆల్రెడీ నేను చెక్ చేసిందే, పెద్ద ప్యాటర్న్ కాదు. కాకపోతే ఈసారి ఎగ్జినోస్ డెకోకోర్ ప్రాసెసర్ ని కూడా వీళ్ళు చాలా నమ్మకంగా కంబ్యాక్ ఇస్తున్నామని అన్నారు. సో దీన్ని కూడా టెస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎక్స్క్లూజివ్ గా వీటన్నిటికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయి. డోంట్ మిస్ అవుట్. సో వీటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నాకైతే ప్రైస్ హైక్ ఏ పార్ట్ అదైతే మనం ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే డిస్ప్లేలో ఈ ప్రైవసీ దాన్ని తీసుకొని రావటం, అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంటిగ్రేట్ చేయడం, అలాగే పెరిస్కోపిక్ కెమెరా యొక్క మెగాపిక్సెల్ రెజల్యూషన్ ని ఇంప్రూవ్ చేసి తీసుకొని రావటం, ఇవే మనం చూసేటువంటి మార్పులు. ఫ్లాగ్షిప్ లో వీళ్ళు ఇవాళ రేపు చిన్నగా మా అమ్మ అనుకుంటా అప్డేట్ చేసి పంపిస్తూ ఉంటారు సార్, సేమ్ అదే విధమైనటువంటి కాన్సెప్ట్ తోనే ఇవి రాబోతున్నాయి. పెద్దగా డిజైన్ లో ఎలాంటి మార్పులు అయితే లేవు. ఎనీవే మీకేమనిపిస్తుంది అండ్ వీటిలో మీరు ఏ ఫోన్ కి ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.